ముందుగా ఒక పాత్రలో మేగడ వేసేసి అందులో దాల్చిన చెక్క ముక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, నానపెట్టిన పెసలు వీటన్నిటినీ కాస్త మేగడలో ముందుగా వేగనివ్వాలి. ఇట్లా మూత పెట్టి మగ్గనిస్తే ఆ మేగడలోనే వేడికి మగ్గుతాయి ఇవన్నీ. అందులో కొద్దిగా నిమ్మరసం వేస్తే వీటన్నిటిలో ఉప్పు లేని చప్పదనం తెలియకుండా కొంచెం బాగుంటాయి. ఇక మేగడలో ఇవన్నీ మగ్గిన తర్వాత కాస్త కడిగేసిన బాసుమతి బియ్యాన్ని అందులో వేసేస్తాం. బాసుమతి బియ్యం ఉడకటానికి నీళ్లు పోసే బదులుగా 1 కప్పు కొబ్బరి పాలు, మరో కప్పు నీళ్లు పోసేసి కొబ్బరి పాలతో ఈ రైస్ని ఉడకనీయటానికి పోసామన్నమాట. ఉప్పు లేకుండా కూడా కమ్మదానాన్ని, నూనె లేకుండా కూడా ఈ రైస్ కమ్మదానాన్ని ఇవ్వడం కోసం కొబ్బరి పాలు బాగా ఉపయోగపడతాయి. మూత పెట్టేసేసి ఆ బాసుమతి బియ్యాన్ని, పెసల్ని చక్కగా ఉడకనివ్వాలి. పొడి పొడిలాడుతూ చక్కగా మూంగ్ దాల్ రైస్ బాసుమతి బియ్యంతో సిద్ధమైంది.